పర్సనల్ ఫినాన్స్. ఈ పర్సనల్ ఫినాన్స్ అన్నది మన జీవితంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. సో ఈరోజు ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ పర్సనల్ ఫినాన్స్. బేసిక్స్ తెలిస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. అదే బేసిక్స్ అనేవి తెలియకపోతే ఏమీ అర్థం కాదు, అంతే కదా. అంతెందుకండి, మన ఇండియాలో లిటరసీ రేటు 77%, కానీ ఫినాన్షియల్ లిటరసీ రేటు 27%. ఎంత డిఫరెన్సు అర్థమైందా? సో అందుకనే ఈరోజు ఈ వీడియోలో బేసిక్స్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్గా ఒక కుండ ఉందండి. ఈ కుండకి చిన్న హోల్ పడింది. ఈ కుండలో ఎంత వాటర్ పోసినా కూడా ఆ నీళ్లు బయటకి వచ్చేస్తూ ఉంటాయి కదా. సో ముందు మనం దీన్ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ రిపేర్ చేస్తే వాటర్ నిలబడుతుంది. అలాగే మనకి పర్సనల్ ఫినాన్స్ పైన నాలెడ్జ్ ఉంటే ఫ్యూచర్లో ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడుతుంది, లేకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతూ ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ బేసిక్ రూల్, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎట్ ఎన్ ఎర్లీ ఏజ్. అర్థమైందండి? చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి 40 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ వచ్చిన తర్వాత సేవింగ్స్ ఇన్వెస్ట్మెంటు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది తప్పు. నేను చాలామందిని చూసా, వాళ్ళ ఏజ్ 40, 45 ఆ విధంగా ఉంటుంది. సార్ ఇప్పటి వరకు ఎంత డబ్బు సేవ్ చేశారు, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు అని అడిగితే వాళ్ళు చెప్పేది 0. ఎందుకు? వాళ్ళకి ప్లానింగ్ లేదు. సో ఈ తప్పును చెయ్యకండి. బేసిక్ రూల్ ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా పెట్టుబడిని స్టార్ట్ చేయండి. ఎప్పుడు పర్టికులర్ టైం ఉందా? ఉంది. ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ ఫస్ట్ మంతే, ఎగ్జాంపుల్గా జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన ఫస్ట్ మంత్ నుండే మీరైతే సేవింగ్స్ చేయాలి. అలా సేవ్ చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టాలి. అర్థమైందండి? సో జాబ్ రాగానే మీరైతే మీ సేవింగ్స్ని, ఆ సేవింగ్స్ చేసిన డబ్బుని, ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయాలి. క్లియర్? ఎందుకు? వై? ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకు? ఎందుకంటే డబ్బు ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టేది తక్కువే, మంత్ కాస్త డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాం, కానీ లాంగ్ టర్మ్లో ఆ డబ్బు చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. నేను చెప్తా ఎగ్జాంపుల్స్. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టి తర్వాత పెట్టను, ఇప్పుడు ఎస్ఐపి కడతా, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, తర్వాత ఆపేస్తా, ఇన్వెస్ట్మెంటు చేయను, ఉన్న డబ్బుని తీసేస్తా అంటే వెరీ బ్యాడ్. అలా చేయకుండా మీరు ఎస్ఐపి పెట్టుకొని ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. ఒక్కసారి కూడా ఆపకండి. ఆ విధంగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బు చాలా అంటే చాలా ఎక్కువగా మారుతుంది. మీకు ప్రూఫ్ చూపిస్తా, వెయిట్. ఎగ్జాంపుల్గా పీపీఎఫ్. సో ఇయర్కి మనమైతే 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు పీపీఎఫ్లో. ఓకేనా? 1,50,000. ఇది కాంపౌండ్ వడ్డీ, నార్మల్ వడ్డీ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎవ్రీ క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం కనుక 1,50,000 15 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే మనకి వచ్చే వడ్డీ, ఓన్లీ వడ్డీ 18 lakhs. మనం పెట్టుబడి పెట్టేది 22,50,000, కానీ ఓన్లీ వడ్డీ 18 lakhs. ఇంత వడ్డీ రావడానికి కారణం కాంపౌండ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అర్థమైందండి? అదేవిధంగా మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి. ఎగ్జాంపుల్గా మంత్కి 5,000, మీరు కనుక నెలకి 5,000 ఈ విధంగా ఒక 30 ఇయర్స్ ఆపకుండా, కండిషన్ అప్లై. ఏం కండిషన్? డిసిప్లిన్. అంటే ఎవ్రీ మంత్ ఆపకుండా, ఒక్క మంత్ కూడా ఆపకుండా, ఎవ్రీ మంత్ 5,000, అది కూడా విత్డ్రా చేసుకోకుండా. మిడిల్లో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో అప్పుడప్పుడు విత్డ్రా చేసుకోకుండా మనం కనుక డిసిప్లిన్తో పెట్టుబడి పెడితే మనకి వచ్చే రిటర్న్, మనం పెట్టుబడి పెట్టేది 18 lakhs. అర్థమైందండి?
మంత్కి 5,000 ఈ విధంగా 30 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే మీరు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది 18 ల్యాక్. ఆ 18 ల్యాక్స్కి మనకి వచ్చే రిటర్న్ 1,58,00,000. సో పెట్టుబడి 18 ల్యాక్స్, కానీ మనకి జనరేట్ అయ్యే రిటర్న్ 1,58,00,000. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 1,76,00,000 మనకైతే వస్తాయి. ఎప్పుడు? 30 ఇయర్స్ తర్వాత. ఎలా ఇంత డబ్బు ఇంతగా ఎలా మారిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా పెట్టుబడి పెట్టండి. కొందరు ఏం చేస్తారంటే ఒక 50 ఇయర్స్కి రిటైర్మెంట్ అవుదాం అనుకుంటారు, 40 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మంత్కి 5,000 మీరు స్టార్ట్ చేసింది చిన్నప్పుడు, అంటే జాబ్ వచ్చిన వెంటనే మంత్కి 5,000 మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇంత డబ్బు వచ్చింది ఫ్యూచర్లో. కానీ కొందరు ఏం చేస్తారంటే మహానుభావులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక జస్ట్ 10 ఇయర్స్ ఏజ్ 40 వచ్చిన తర్వాత 10 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంటే 50 ఇయర్స్కి రిటైర్మెంట్ అవుదామని చెప్పి. వాళ్ళు ఎగ్జాంపుల్గా ఒక డబుల్ 10,000 పర్ మంత్. సో వాళ్ళకి ఉన్న టైము 10 ఇయర్సే. అర్థమైందా? సో 10 ఇయర్సే. వాళ్ళు 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు వచ్చేది 23 ల్యాకే. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ టైం. వీళ్ళు మనకంటే ఎక్కువ డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి మంత్. కానీ మనం తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టాం. కానీ వీళ్ళు మనకన్నా డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ తక్కువ కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేశారు. డిఫరెన్స్ 23 ల్యాక్. ఏం సరిపోద్ది? 23 ల్యాక్ ఎక్కడ, కోట్ ఎక్కడ? సో ఈ రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మార్కెట్. 12% అన్నది. కానీ ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీన్ని గమనించండి. చిన్న ఎగ్జాంపుల్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ రాదు. కాంపౌండ్ వడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ లెక్కిస్తూ ఉంటారన్నమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్గా మనం 1,00,000 పెట్టుబడి పెట్టాం, ఓకేనండి. సో మనం 1,00,000 పెట్టుబడి పెట్టాం, వడ్డీ 15% అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 1,00,000లో 15% అంటే 15,000 వడ్డీ. సో ఈ 15,000 వడ్డీ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఫస్ట్ ఇయర్ 1,00,000 పైన 15% అంటే 15,000 యాడ్ అవుతుంది. 1,00,000కి 15,000 యాడ్ చేస్తే 1,50,000. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే 15,000 యాడ్ అవుతుంది, అంతే కదా. 1,15,000కి ఇంకొక 15,000 అంటే 1,30,000. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే 15,000, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే 15,000. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. వడ్డీ మీద వడ్డీ రాదు. స్టార్టింగ్ ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో దానిపైన 15% లెక్కేసి 15,000 ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. అదే కాంపౌండ్ వడ్డీ అంటే డిఫరెంట్. సో ఇలా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కాలమైనా పెద్దగా రిటర్న్స్ అయితే రావు. మనం 35 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టినా మనకొచ్చేది 1,00,000 కాస్త 6,25,000గా మారుతుంది. పెద్దగా రిటర్న్స్ అయితే ఉండవు. కాంపౌండ్ వడ్డీ అంటే డిఫరెంట్. వడ్డీ మీద వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ కాస్త వడ్డీ యాడ్ అయింది, సో అసలు ప్లస్ వడ్డీ పైన మళ్ళీ లెక్కేస్తారు, మళ్ళీ 15% లెక్కేస్తారన్నమాట. సో దాని వలన మనకి ఎక్కువగా రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్గా మీరు 1,00,000 పెట్టుబడి పెట్టారండి, ఒకేసారి 1,00,000 పెట్టుబడి పెట్టారు, ఓకేనా. మనం మాట్లాడుకుంటుంది కాంపౌండ్ వడ్డీ. సో 15%, 1,00,000కి 15% అంటే 15,000. ఆ 15,000 ఫస్ట్ ఇయర్ యాడ్ అవుతుంది. సో ఆ తర్వాత నుండి సెకండ్ ఇయర్ నుండి ఇప్పుడు 1,15,000 కదా, ఈ 1,15,000 పైన 15% లెక్కేసి వడ్డీ అయితే యాడ్ చేస్తారనమాట. సో దీంతో కంపేర్ చేస్తే 2,250 ఎక్కువగా వచ్చింది, ఎందుకంటే వడ్డీ మీద వడ్డీ లెక్కేశారు. అర్థమైందండి? సో మళ్ళీ ఇక్కడ కాస్త అమౌంట్ వచ్చింది. ఇప్పుడు 1,32,250. ఇందులో అసలు వడ్డీ అంతా ఉంది. సో లాస్ట్ ఇయర్ వడ్డీ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు దీనిపైన లెక్కేస్తారనమాట, ఇంటూ 15%. అది యాడ్ అవుతుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ యాడ్ అవుతూ 35 ఇయర్స్ తర్వాత మన చేతికి వచ్చేది 1,33,00,000. 1,00,000 కాస్త
1,33,00,000గా మారుతుంది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అందుకనే ఇది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇంతే ఉంది, గ్రో అవ్వలా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ వరకు సేమ్ ఉందండి, ఒక 7 years వరకు సేమ్ ఉంది, కానీ తర్వాత ఏ రకంగా ఇంక్రీజ్ అయిందో మీరే చూడవచ్చు. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా పెట్టుబడిని స్టార్ట్ చేయండి, డిలే చేయకండి. ఇంకా సెకండ్ బేసిక్ రూల్ ఆఫ్ పర్సనల్ ఫినాన్స్ ఏంటి? ఇన్వెస్ట్ మినిమం 20% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. సో మీకు ఎంతైతే ఆదాయం వస్తూ ఉందో దానిలో మినిమం, నేను చెప్తుంది మినిమం 20% మీరైతే సేవ్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీ జీతం 1,00,000 జీతం వస్తున్నట్లయితే కనీసం 20% అంటే 20,000 మీరైతే సేవ్ చేసి దాన్నైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలాసార్లు చెప్పా, ఈ 20,000 తీసుకెళ్ళి ఒకే చోట కాకుండా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ కాస్త ఆ విధంగా డివైడ్ చేసి పెట్టుబడి పెట్టండి అని చెప్పా. దీనికంటూ స్పెషల్గా ఒక ఫార్ములా ఉంది, అదే 50-30-20 రూల్. 50 అంటే 50% ఆఫ్ అవర్ ఇన్కమ్ వచ్చేసి నీడ్స్ అన్నమాట. అంటే మన జీతంలో 50% మనమైతే నీడ్స్ పైన ఖర్చు పెట్టాలి. నీడ్స్ అంటే అవసరాలు. ఎగ్జాంపుల్గా రెంటు, గ్రాసరీసు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఈఎంఐ, పెట్రోలు, ఇవన్నీ నీడ్స్ అన్నమాట. సో ఖచ్చితంగా వీటిపైన మనం ఖర్చు పెట్టాల్సిందే. వాటిపైన 50% కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఫైన్. నెక్స్ట్ వన్ 30% వచ్చేసి వాంట్స్ అన్నమాట. వాంట్స్ అంటే కోరికలు. మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎందుకు? ఓన్లీ సేవింగ్సా? కాదు, ఎంజాయ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సు, మూవీసు, అదేవిధంగా పార్టీలు, పబ్బులు చేయండి. కాకపోతే మ్యాక్స్ లిమిట్ 30%. 1,00,000 టేక్ హోమ్ జీతం అయితే 30,000 మ్యాక్స్ అనమాట. ఇంతవరకు మాత్రమే ఖర్చు పెట్టండి. కొందరు చేసే తప్పు ఏంటంటే వీటిపైనే ట్రిప్పులు, మూవీలు, పబ్బులు, పార్టీలు అని చెప్పి వాటిపైనే 50% ఆఫ్ జీతాన్ని ఖర్చు పెడుతుంటారు. అలా ఖర్చు పెట్టకండి. మ్యాక్స్ 30%. ఇంకా రిమైనింగ్ 20 వచ్చేసి సేవింగ్. చెప్పాను కదా, మినిమం 20% మనమైతే సేవ్ చేయాలి. ఇది మినిమం. మళ్ళీ చెప్తున్నా, మినిమం. మన జీతం ఎక్కువైతే 50% కూడా మీరైతే సేవింగ్స్ చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చులు లేవు అనుకున్నట్లయితే ఈ విధంగా ఖర్చు పెట్టాలని రూల్ ఏం లేదు. పెళ్ళవకపోతే ఈ విధంగా గ్రాసరీస్ అవి ఇవి తక్కువ ఉంటాయి. సో 50% వద్దు, ఒక 30% స్పెండ్ చేయండి. రిమైనింగ్ 50 వచ్చేసి సేవింగ్ చేయండి. అవ్వదు పెళ్ళయింది అనుకున్నట్లయితే ఈ విధంగా మినిమం 20% మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 20,000 1,00,000 టేక్ హోమ్ జీతం అయితే 20,000 మీరైతే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీన్ని ఫాలో అవ్వండి. ఈ తప్పుని మీరైతే చేయకండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే జీతం పడగానే ఖర్చు. మంత్ ఎండ్లో ఏదైనా మిగిలితే దాన్ని సేవ్ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అలా కనుక మీరు చేస్తున్నట్లయితే మిస్టేక్. ఎప్పటికీ సేవింగ్స్ అనేవి చేయలేరు. సో జీతం పడగానే మినిమం 30% వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రిమైనింగ్ 70%తో బ్రతకండి. ఆ 30%ని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ప్రాపర్. సో ఇంకా నెక్స్ట్ వన్, సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి? సో పెట్టుబడి పెట్టడానికి 3 ఆప్షన్స్. ఫస్ట్ వన్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, సెకండ్ వన్ మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, థర్డ్ వన్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాంపుల్గా ఒక 20,000ని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 20,000 తీసుకెళ్ళి హైలో అనగా హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో, అదేవిధంగా 20,000 తీసుకెళ్ళి లో రిస్క్లో, ఆ విధంగా కాకుండా డివైడ్ చేసి పెట్టుబడి పెట్టండి. అసలు లో రిస్క్ అంటే ఏంటి, మీడియం రిస్క్ అంటే ఏంటి, హై రిస్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి? ఆర్డి, ఎఫ్డి, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఇటువంటివి. అదేవిధంగా సోవరిన్ గోల్డ్ బాండ్స్, వీటిల్లో రిటర్న్ తక్కువ. ఎక్కడైతే రిస్క్ అన్నది తక్కువ ఉంటుందో రిటర్న్ కూడా తక్కువే. ఎగ్జాంపుల్గా రిటర్న్ 3% టు మహా అయితే 8% లేదా 9% ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి మంచిగానే ఇస్తుంది వడ్డీ.
పీపీఎఫ్ 7.1, సుకన్య సమృద్ధి యోజన 8%. అంతే. కొన్ని ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి ఎక్కువ ఇస్తూ ఉన్నాయి ఎఫ్డి పైన, అది కూడా 9 ఆ విధంగా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్లో. సో దీంతో ఏం చేయలేం. 3 to 8 అంటే చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్ 7% సరిపోద్దా? నో. సో ఇందులో కాస్త తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదేవిధంగా మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి? మీడియం రిస్క్ అంటే ఎగ్జాంపుల్గా రియల్ ఎస్టేట్ అండి. సో రియల్ ఎస్టేట్లో మళ్ళీ రిట్స్ అని ఉంటాయి, ఓకేనా? REITS అని చెప్పి రిట్స్ అని ఉంటాయి. మీరు రియల్ ఎస్టేట్లో ఒకేసారి ఎక్కువ డబ్బు ఉంటే ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, లేకపోతే రిట్స్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 15,000. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటాయో ఇవి కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద లక్ష ఉంది సేవింగ్స్. సో నాలాగా ఎవరి వద్ద అయితే తక్కువ అమౌంట్, ఎగ్జాంపుల్గా 30,000, 50,000, 70,000 ఈ విధంగా తక్కువ డబ్బు ఎవరి వద్ద అయితే ఉందో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి రిట్స్లో వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళు ఈ డబ్బుతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కమర్షియల్గా రెంట్కి ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ రెంట్ అన్నది వస్తూ ఉంటుంది. ఈ రెంట్ డివిడెండ్ రూపంలో మనకే ఇస్తూ ఉంటారనమాట. అర్థమైందండి? మీరు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతారో దాని ప్రకారంగా మీకు అయితే రెంట్ అన్నది వస్తూ ఉంటుంది. సో ఇది మీడియం రిస్క్. అదేవిధంగా కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ సెక్యూరిటీస్ ఉంటాయి. అంటే ప్రైవేట్ కంపెనీస్ బాండ్స్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అవి కూడా మీడియం రిస్కే. వీటిల్లో కాస్త మీడియంగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి? స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా క్రిప్టో ఎక్సెట్రా. వీటిల్లో రిస్క్ అన్నది ఎక్కువ, అదేవిధంగా రిటర్న్స్ కూడా ఎక్కువ. మనం డబ్బంతా తీసుకెళ్ళి వీటిల్లో పెట్టుబడి పెట్టకూడదు. వీటిల్లో మంచిగా 15%, అదేవిధంగా 12 లేకపోతే 20 ఆ విధంగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. గుడ్. కానీ డబ్బంతా తీసుకెళ్ళి వీటిల్లో పెట్టుబడి పెట్టాలా? నో. దాని గురించి నెక్స్ట్ ఇది 4th బేసిక్ పాయింట్ అనమాట. అసెట్ ఎలోకేషన్ బై ఏజ్. మన యొక్క ఏజ్ని బట్టి మనం రిస్క్ తీసుకోవాలి. అర్థమైందండి? ఎగ్జాంపుల్గా 20s అంటే 20 to 30 ఏజ్ అని అర్థం, ఓకేనా? సో మీరు 20sలో ఉంటే ఎంత డబ్బుని ఈక్విటీ అనగా రిస్క్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టాలి. అది కంప్లీట్గా 100 మైనస్ ఏజ్. మీ ఏజ్ 25 అనుకుందాం, 100 మైనస్ 25 అంటే 75%. సో మీరు ఎంతైతే డబ్బుని ఆదా చేస్తూ ఉన్నారో దానిలో 75% ఈక్విటీ అనగా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఎగ్జాంపుల్గా ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో 75% పెట్టుబడి పెడితే ఎక్కువగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో రిమైనింగ్ 25% వచ్చేసి ఎక్కడ? డెట్ అంటే గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఎఫ్డీలు అవి ఇవి వాటిల్లో పెట్టుబడి పెట్టండి. ఎందుకు 75%? మీరు 20sలో ఉన్నారు అంటే కాస్త రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఖర్చులు తక్కువ. సో రిస్క్ తీసుకోండి, తప్పేముంది? ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా 30s అంటే 30 to 40 మిడిల్లో ఏజ్ అనుకుందాం. సో అప్పుడు ఎగ్జాంపుల్గా 30 ఏజ్, 100 మైనస్ యువర్ ఏజ్ 30 అంటే 70. ఈ 70% ఈక్విటీ, రిమైనింగ్ 30% డెట్. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే 30sలో ఉంటే మ్యారేజ్, అదేవిధంగా ఇల్లు చాలా ఉంటాయి. సో కాస్త అమౌంట్ని తగ్గించి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈక్విటీలో, ఎందుకంటే రిస్క్ అనేది కాస్త తగ్గించాలి. అదేవిధంగా 40s అంటే 40 to 50 మిడిల్లో 100 మైనస్ యువర్ ఏజ్. ఎగ్జాంపుల్గా 40 ఏజ్, 100 మైనస్ 40 అంటే 60% ఈక్విటీ, రిమైనింగ్ 40% డెట్. అదేవిధంగా 50s అండి, 50s అంటే 50 to 60 ఏజ్. సో ఈ టైంలో ఏమవుతుంది? ఇక్కడైతే పిల్లలు, స్కూలు ఎక్సెట్రా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పిల్లల పెళ్ళి. సో అంత రిస్క్ మీరైతే తీసుకోకూడదు అనమాట. సో 100 మైనస్ 50 అంటే 50% మాత్రమే ఈక్విటీ, రిమైనింగ్ 50% డెట్. అలాగే 60s, ఇంకా 60sలో ఏమీ చేయొద్దు. ఉన్న డబ్బుతో గడపండి, పిల్లలకి గిఫ్ట్ ఇవ్వండి. మీరు అడగొచ్చు, బాగానే చెప్పారు, ఇంకెక్కడ ఎంజాయ్మెంటు? సేవింగ్స్. కానీ ఎక్కడండి లైఫ్ ఎంజాయ్మెంటు? చెప్పాను కదండి, మీ జీతంలో 30% ఎంజాయ్.
నేను కూడా చేస్తున్నా, మీరు కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్. సేవింగ్స్ కాదు, ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూచర్లో అవసరమైతే డబ్బు తీసి యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని దానికోసం ఎంజాయ్ మానేస్తా, పార్టీలకు వెళ్ళను, పబ్కి వెళ్ళను, ట్రిప్కి వెళ్ళను, గోవాకి వెళ్ళను. వెళ్ళండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బాసు. 30% యూజ్ చేసుకోండి, కానీ ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇవి బేసిక్స్. నేను చెప్పింది 4 ఇంకా చాలా ఉన్నాయి. ఈ కంటెంట్ నచ్చితే కింద కామెంట్లో చెప్పండి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా చేస్తా. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ విధంగా చెప్పా అర్థమైందా లేదా దయచేసి కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ కోసం నేనైతే చూస్తూ ఉంటా, దయచేసి చెప్పండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. సో ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. సో దేని గురించి? ఫినాన్స్. ఇలా ఏదైతే చెప్పానో ఇంకా డబుల్ త్రిబుల్ అండి, నెక్స్ట్ లెవెల్. అలా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్. బిజినెస్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బిజినెస్ని ఎవరైతే స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. అది కూడా మేము డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి షూట్ చేస్తాం. మెషినరీ ఉంది, ఎంత, ఎక్కడ కొనాలి, లోన్ వచ్చిందా, A to Z, ప్రాఫిట్స్, మార్కెటింగ్. అదేవిధంగా ఫార్మింగ్. ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా ఫీల్డ్లో నుంచొని ఎక్స్ప్లెయిన్ చేశా. అది కూడా రైతన్నని అడిగి రైతన్ని చెప్తారు, నేను కూడా చెప్తుంటా. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సో కోర్సులు వచ్చేసి 599, స్టార్టింగ్ ఫ్రమ్ 599. అది కూడా లైఫ్ లాంగ్ మీకైతే యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు, డౌట్ వచ్చింది. ఆ బిజినెస్ ఓనర్తో ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో కోర్సులో వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. ఇంకేం కావాలి? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.